Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఒడిషా రాష్ట్రం ప్రపంచంలోనే అతిపెద్ద అనే ఒక అంశంతో వార్తలు నిలిచింది. ఒక సూపర్లేటివ్ టాపిక్. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాల్లో వార్తలు నిలిచిన సూచీలు, విన్యాసాలు, యునెస్కో సంబంధిత వార్తలు నిలిచిన ప్రాంతాలు, భౌగోళిక గుర్తింపుకు సంబంధించి జిఏ ట్యాగ్స్, ఇటువంటి అంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో భాగంగా ఏ పోటీ పరీక్షలు తీసుకున్నా కూడా ప్రపంచంలో అతిపెద్ద, భారతదేశంలోనే అతిపెద్ద, అతి పొడవైన, ఇటువంటి సూపర్లేటివ్ వర్డ్స్తో కొన్ని టాపిక్స్ వార్తల్లోకి వస్తాయి. వాటికి ప్రయారిటీ ఇవ్వండి, ప్రాధాన్యత ఇవ్వండి. వీటి నుండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఏదో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. ఈరోజు అలాంటి ఒక అంశమే ఒడిషా రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచింది. ఒడిషా రాష్ట్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం నిర్మాణం పూర్తయింది. ప్రపంచంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం అనగానే ఇప్పటి మనకి ఏం గుర్తుకు రావాలి? ఒడిషా రాష్ట్రం. నిర్మాణం పూర్తయింది. నిన్నటి రోజున జనవరి 5 రోజున అధికారికంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు దాన్ని ఆవిష్కరించడం జరిగింది. అఫీషియల్ ఇనాగ్రేషన్ కూడా పూర్తయింది. సో ఇటీవల వార్తలు నిలిచిన ప్రపంచంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం ఏ రాష్ట్రం అంటారు? సో ఒడిషా రాష్ట్రం. ఏ సిటీ అంటారు? సో ఇక్కడ మనకు రూర్కెలా సిటీ. మనం ఇండియన్ జాగ్రఫీలో రూర్కెలా అనే ఒక సిటీ గురించి చాలాసార్లు వింటూ ఉంటాం. ఖనిజాలు అనే ఒక టాపిక్, మినరల్ రిసోర్సెస్ సంబంధించి. అటువంటి రూర్కెలా సిటీలో ప్రపంచంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం నిర్మాణం పూర్తయింది. నిన్నటి రోజున జనవరి 5 రోజున అధికారికంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు దాన్ని ఆవిష్కరించడం జరిగింది. అఫీషియల్ ఇనాగ్రేషన్ సెరమనీతో వార్తల్లోకి వచ్చింది. సో దీని పేరు ఏంటంటే బిర్సా ముండా హాకీ స్టేడియం. ఎగ్జామినేషన్లో గుర్తుంచుకోండి, బిర్సా ముండా హాకీ స్టేడియం. ఇటీవల వార్తలో నిలిచింది ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? సో ఒడిషా రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్లో ఒక చిన్న పొరపాటు చేసే అవకాశం ఉంది. బిర్సా ముండా అనగానే మనం ముండాస్ అనగానే జార్ఖండ్ గుర్తొస్తుంది. కానీ ఈ బిర్సా ముండా హాకీ స్టేడియం ఎక్కడ ఉంది అంటే రూర్కెలాలో ఉంది. రూర్కెలా అంటే ఇక్కడ ఒడిషా రాష్ట్రం. గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రపంచంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం పేరు ఇది. అలా ఇటీవల చాలా అంశాలు మనం క్రీడలకు సంబంధించి చూస్తున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఇటీవల నరేంద్ర మోదీ స్టేడియం వార్తలు నిలిచింది. అది ఎక్కడ ఉంది? మనకి గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇటువంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వండి. సో బిర్సా ముండా హాకీ స్టేడియం రూర్కెలా సిటీలో ఉంది, ఒడిషా రాష్ట్రం అని గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఇంకొక ప్రత్యేక అంశం ఏంటంటే జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నెక్స్ట్ 1 వీక్లోనే మరొక అద్భుతమైన అంశాన్ని మనం ఒడిషా రాష్ట్రానికి సంబంధించి డిస్కస్ చేయబోతున్నాం. ఒడిషా రాష్ట్రమే కాదు, హాకీ మెన్స్ వరల్డ్ కప్, హాకీ పురుషుల ప్రపంచ కప్ ఒడిషా రాష్ట్రంలో జరగబోతోంది. ఈ స్టేడియంలో జరగబోతోంది. సో FIH అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ అంటాం. అంతర్జాతీయ హాకీ సమాఖ్య. అంతర్జాతీయ స్థాయిలో అంటే ప్రతి దేశంలో కూడా హాకీని నియంత్రించే ఒక సంస్థ FIH. FIHకి సంబంధించి హాకీ మెన్స్ వరల్డ్ కప్ 2023 హాకీ మెన్స్ వరల్డ్ కప్ ఎప్పటి జరగబోతోంది? 13th జనవరి నుండి 29th జనవరి వరకు జరగబోతోంది. భువనేశ్వర్ సిటీలోను, రూర్కెలా సిటీలోను, ఒడిషా రాష్ట్ర ఆతిథ్యంలో అని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ హాకీకి సంబంధించి మరొక అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. అదేంటంటే ప్రస్తుతం భారత హాకీ జట్టుకి అఫీషియల్ స్పాన్సర్గా ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం హాకీ జట్టుకి, భారత పురుషుల హాకీ జట్టుకి అఫీషియల్ స్పాన్సర్. అంటే వారికి సంబంధించిన ఖర్చులన్నింటినీ కూడా వారే భరిస్తారన్నట్టు. అలా ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ లింక్ చేసుకోండి వీలైతే. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ క్రీడకి అఫీషియల్ స్పాన్సర్గా ఉంది అంటే రెజ్లింగ్. గుర్తుంచుకోండి, ఇటువంటి అడుగుతారు ఎగ్జామ్లో. అండ్ అంతర్జాతీయ స్థాయిలో కాబట్టి హాకీ ప్రపంచ కప్ 2023 ఎక్కడ అంటే ఒడిషా. ఈ వెన్యూస్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. ఒలింపిక్స్ కానివ్వండి, కామన్వెల్త్ గేమ్స్ కానివ్వండి, ఇటువంటి వెన్యూస్ ఖచ్చితంగా చూడండి. వరల్డ్ కప్, ఫిఫా వరల్డ్ కప్ లాంటి అంశాలు కానివ్వండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇదొకటి ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ ఇనాగ్రేషన్ బై శ్రీ నవీన్ పట్నాయక్, హానబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒడిషా, 5th జనవరి 2023 నిన్నటి రోజున ముగిసింది. వన్ ఆఫ్ ద హోస్ట్ వెన్యూస్ ఫర్ ద FIH
ఒడిషా హాకీ మెన్స్ వరల్డ్ కప్కి ఆతిథ్యం ఇస్తుంది. దాదాపు ఇందులో సీటింగ్ కెపాసిటీ ఎంత అంటే 20,000 ప్లస్ సీటింగ్ కెపాసిటీ. బెస్ట్ ఇన్ క్లాస్ ఫెసిలిటీస్ ఫర్ ప్లేయర్స్ అండ్ స్పెక్టేటర్స్ అంటే నేరుగా చూసేవాళ్ళు, ఆడియన్స్ అంటే ఇంట్లో టీవీ ముందు చూసేవాళ్ళను ఆడియన్స్ అంటాము, స్టేడియంకి వెళ్ళి చూసే వాళ్ళని స్పెక్టేటర్స్ అంటాం. ఇవి ఇంగ్లీష్లో మనకు వర్డ్స్ డిఫరెన్సెస్, సో గుర్తుంచుకోండి. సో ఇది మనకు ఒడిషా రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకమైన అంశం, ప్రపంచ స్థాయిలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటువంటి క్రీడలకి సంబంధించి వెన్యూస్ అటువంటి అంశాలన్నింటినీ కూడా మీకు క్రీడలకు సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ని మీకు మిషన్ 100 కోర్సులో తీసుకురావడం జరిగింది. మిషన్ 100 కోర్స్ ఇప్పటి వరకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే జీవీకే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మిషన్ 100 కోర్స్ ఉంటుంది. ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రతి సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ని ఒక్కసారి చూడండి. రానున్న పోటీ పరీక్షల్లో వాటి నుండి ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. గత పోటీ పరీక్షల ప్రశ్న పత్రాల సరళి ఆధారంగా మిషన్ 100 కోర్స్ని మీకు రూపొందించడం జరిగింది. సో చూడండి. అండ్ నెక్స్ట్ జల్లికట్టు ఈరోజు మరొకసారి వార్తల్లోకి వచ్చింది. జల్లికట్టు అనగానే మనకు ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి? కొన్ని రాష్ట్రాల్లో అక్కడక్కడ కనబడుతుంది, కానీ ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగం అంటే తమిళనాడు రాష్ట్రం, దీంతో పాటు కర్ణాటక, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతాల్లో కూడా కనబడుతుంది, కానీ అక్కడ ప్రత్యేకం కాదు. తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు ప్రత్యేకం. జల్లికట్టు తమిళనాడు, అలా కర్ణాటకలో కంబాలా అనే ఒక ప్రత్యేకమైన జంతువులకి సంబంధించిన క్రీడ. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, కోడి పందేలు అండ్ ఎద్దులాట ఇటువంటివి ఉంటాయి. సో ఇక్కడ మనకు జల్లికట్టు అనే ఒక క్రీడ వార్తలకు వచ్చింది. జల్లికట్టు రెగ్యులర్గా మనకు తమిళనాడు సంబంధించి, మహారాష్ట్రకి సంబంధించి కూడా వార్తలకు వస్తుంది. దీనిపైన సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ప్రస్తుతం రిజర్వ్లో ఉంది. అతి త్వరలో జల్లికట్టు క్రీడ పైన సుప్రీంకోర్టు తీర్పును వెలువడించబోతుంది. సో ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు ఏంటంటే, కామన్గా జంతువులు ఏవైతే ఉంటాయో మనకి ఈ ఎడ్లు, ఏ జంతువైనా సరే జంతువులను పీడించకూడదు అని మన రాజ్యాంగం చెప్తుంది. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్లో ఉంటుంది. పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు అత్యున్నతం. అటువంటి ప్రాథమిక హక్కులో జీవించే హక్కు గురించి ఉంటుంది, కానీ జీవించే హక్కు మానవులకి సంబంధించి మనకు వర్తిస్తుంది, కానీ జంతువులకు సంబంధించిన ప్రస్తావన లేదు. కానీ మనకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏదైతే ఉంటుందో, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మనకి ఆర్టికల్ 48 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 48 వ్యవసాయానికి ఉపయోగపడే జంతువులను వధించకూడదని చెప్పేసి ఒక నిబంధన ఉంటుంది. ఆర్టికల్ 48 గోవధ నిషేధము, ఇటువంటి అంశాలన్నీ కూడా మనం అక్కడ చూస్తూ ఉంటాము. సో ఇక్కడ ఆర్టికల్ 48 ఏదైతే ఉంటుందో ముఖ్యంగా వ్యవసాయానికి ఉపయోగపడే లేదా వ్యవసాయాన్ని శాస్త్రీయంగా అభివృద్ధి చేయాలని ఒక అంశం గురించి చెప్తుంది. వ్యవసాయానికి ఉపయోగపడే జంతువులను వధించకూడదు, ఇదొకటి. అండ్ ఆదేశిక సూత్రాలతో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి, ప్రాథమిక విధులు. ఆర్టికల్ 51A క్లాజ్ G ఉంటుంది, వన్యప్రాణి సంరక్షణ ప్రతి ఒక్కరి విధి అని చెప్పేసి. ఇవి మనకు రాజ్యాంగంలో ఒక ప్రస్తావన జంతువుల సంరక్షణ గురించి ఉంది. యాక్చువల్గా ఈ జల్లికట్టు క్రీడను ఏ విధంగా నిర్వహిస్తారంటే, ఈ ఎద్దు ఏదైతే ఉంటుంది, ఎద్దుకుండే మోపు ఉంటుంది కదా, మోపు హంప్ బ్యాక్ అంటాం మనం, మోపు. ఈ మోపు ఏదైతే ఉంటుందో ఈ మోపుని పట్టుకొని యువకులు ఎవరైతే ఉంటారో ఆ ఎద్దుని కంట్రోల్ చేయాలి. దీన్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తారు, చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు తమిళనాడు రాష్ట్రంలో. అటువంటి ఈ హంప్ ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకునేసరికి దానికి జంతువుకి హింసలా ఉంటుంది, అది కూడా ఫ్రస్ట్రేట్ అవుతుంది. ఈ సందర్భంలో జంతువు అనేది చాలా వరకు కూడా గాయాల పాలవుతుంది, జంతువుల కారణంగా మనుషులు కూడా గాయాల పాలవుతారు. ఇవన్నీ మనకు చూస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకు భారతదేశంలో ఒక చట్టం ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు ఎనిమల్స్ యాక్ట్ 1960 ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు ఎనిమల్స్ యాక్ట్ అంటే జంతువులకు జరిగే హింసను అడ్డుకట్ట వేయాలి, నిషేధించాలి అనే చట్టం 1960లో వచ్చింది. దాని ఆధారంగా ఏ వన్యప్రాణి కానీ ఏ జంతువుని కానీ చంపకూడదు, వధించకూడదు, హింసించకూడదు, ఇదొకటి. అండ్ ప్రపంచవ్యాప్తంగా జంతువులకు సంబంధించిన ఒక సంస్థ ఉంటుంది, పెటా అనే ఒక సంస్థ, పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్. ఎనిమల్స్ని ఎథికల్గా మనం ట్రీట్ చేయాలని చెప్పేసి ఒక సంస్థ పనిచేస్తుంది, న్యూయార్క్ లేదా వర్జీనియా USA వేదికగా పనిచేస్తుంది. ఇటువంటి సంస్థలు లింక్ చేసుకోండి. జల్లికట్టు క్రీడ అనేది ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కనిపించడం జరిగింది కాబట్టి మీకు ఈ క్రీడ పైన క్వశ్చన్ రావచ్చు. ఈ క్రీడే కాదు, దీనికి సమాంతరంగా ఏ రాష్ట్రంలో కంబాలా క్రీడ ఏ రాష్ట్రం అని అడగవచ్చు, కోడి పందాలు ఇప్పుడు మనకు కనబడతా ఉంటాయి, కోడి పందాలు ఏ రాష్ట్రానికి సంబంధించి అడగవచ్చు. సో జల్లికట్టు క్రీడను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సమర్థిస్తుంది, సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కూడా వేసింది. సో సుప్రీంకోర్టు ఇవ్వాల్సిన తీర్పు ఏదైతే ఉంటుందో చూడాలి, అదొకటి. అండ్ మీకు ఇటువంటి ఆర్టికల్స్ని కూడా మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్
ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ఆ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీలో, సో యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, వీడియోస్, షార్ట్స్, లైవ్, కమ్యూనిటీ అని. కమ్యూనిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని నేను పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే క్లారిటీ ఉంటుంది అక్కడ పోస్ట్ చేస్తే మీకు. సో అదైతే ఉంటే స్క్రీన్ షాట్ చేసుకొని చదువుకోవచ్చు. యూట్యూబ్ కమ్యూనిటీలో మీకు ఈ ఆర్టికల్ని కూడా పోస్ట్ చేశాను, చూడండి ఒకసారి. సో జల్లికట్టుకు సంబంధించిన ఒక అంశము. అండ్ నెక్స్ట్, ఇటీవల కాలంలో ప్రత్యేకంగా త్రిపుర రాష్ట్రానికి సంబంధించి ఒక అవగాహన కార్యక్రమం వార్తల్లోకి వచ్చింది. అదే మిషన్ 929 అని గుర్తుంచుకోండి. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా 929 అనే ఒక అవగాహన కార్యక్రమాన్ని రూపొందించింది. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటారు? త్రిపుర. సో త్రిపుర రాష్ట్రానికి సంబంధించి, సో త్రిపుర రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం 929 అని గుర్తుంచుకోండి. టార్గెట్ 929, మిషన్ 929 రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. సో 929 ఈ ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం, ఇది ఒక అవగాహన కార్యక్రమం. త్రిపుర రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి, సార్వత్రిక ఎన్నికలు. గడిచిన సార్వత్రిక ఎన్నికలు 2018 సంవత్సరంలో ముగిశాయి. అంటే 5 ఏళ్ళు సార్వత్రిక ఎన్నికలు కదా. 2023లో త్రిపుర రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. త్రిపుర రాష్ట్రంలో గత ఎన్నికల్లో 89% పోలింగ్ పర్సెంట్ నమోదైంది. దాన్ని 90%కి తీసుకురావాలని. పోలింగ్ పర్సెంట్ అంటే ఏంటంటే మన భారత రాజ్యాంగం అకార్డింగ్ టు ఆర్టికల్ 326 రైట్ టు ఓటు కల్పిస్తుంది. ఓటు కూడా మనకు రాజ్యాంగ హక్కు. ఆర్టికల్ 326 18 సంవత్సరాలు నిన్న వయోజనులందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డిస్క్రిమినేషన్ ఓట్ రైట్ ఈజ్ గివెన్. ఓటు హక్కు వస్తుంది. వారు ఓటును వినియోగించుకుంటారు. కొంతమంది ఓటు వేయరు. ఎవరైతే ఎన్నికల సమయంలో ఓటును వినియోగించుకుంటారో వాటిని మనం పోలింగ్ పర్సెంట్ కింద లెక్క పెడతాం. అలా 90% టార్గెట్కి రీచ్ అవ్వడానికి కేంద్ర ఎన్నికల సంఘం, ఆర్టికల్ 324 కదా కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించిన ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమం ఈరోజు వార్తలు ఇచ్చింది. 929 అనే ఒక ప్రోగ్రామ్. ఎలక్షన్ 929 అని కూడా పిలుస్తున్నారు రకరకాల పేర్లతో. సో ఇదొకటి గుర్తుంచుకోండి. 929 అవేర్నెస్ ప్రోగ్రామ్, త్రిపుర రాష్ట్రం, కేంద్ర ఎన్నికల సంఘం. ఇక్కడ ఓటింగ్ వయసు అని చెప్పేసి మీకు 18 ఇయర్స్ అన్నాను కదా. అంతకుముందు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఓటింగ్ వయసు అనేది 21 ఇయర్స్ ఉండేది, 21 సంవత్సరాలు. దాన్ని 18 ఇయర్స్కి ఎప్పుడు తీసుకొచ్చారు, సవరించారంటే 1988 అమల్లోకి వచ్చింది 1989 నుండి. సో 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కుని తగ్గించడం జరిగింది. అంటే ఓటు హక్కు వయస్సుని తగ్గించడం జరిగింది. 21 నుండి 18 తీసుకొచ్చారు. అండ్ భారతదేశంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కొన్ని చట్టాలు ఉన్నాయి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సవరణలు తీసుకురావాలన్నా కూడా, ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలన్నా ఈ చట్టాలను సవరించాల్సిందే. ఇదొకటి ఇంపార్టెంట్ పాయింట్. ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం వారు ప్రత్యేకంగా రిమోట్ ఓటింగ్ అనే ఒక అంశాన్ని కూడా వార్తలోకి తీసుకొచ్చారు. అలా రిమోట్ ఓటింగ్ అంటే ఎక్కడ ఉన్నవారైనా వారు ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రత్యేక చొరవ తీసుకోవడం. సో దీన్ని కూడా సవరిస్తేనే, ఈ చట్టాలను సవరిస్తేనే రిమోట్ ఓటింగ్ అనేది అమల్లోకి వస్తుంది. వీటిని లింక్ చేసుకుని మీకు లాస్ట్ 2 days బ్యాక్ రిమోట్ ఓటింగ్ అనే ఒక కాన్సెప్ట్ చెప్పాను, చూడండి. అండ్ ప్రజ్వల ఛాలెంజ్ ఈరోజు ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది. ప్రజ్వల ఛాలెంజ్ ఇటీవల వార్తలు ఇచ్చింది. ఏ మంత్రిత్వ శాఖ వారు ప్రారంభించారంటారు? సో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. సో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గిరిరాజు గారు ప్రస్తుతం కన్సల్ట్ మినిస్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఈ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ప్రత్యేకమైన ఒక ప్రోగ్రామే ప్రజ్వల ఛాలెంజ్. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలను ఆర్థిక పరంగా ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంలో భాగంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను తీసుకురావడం. సో షోకేస్ యువర్ ఐడియా టు ట్రాన్స్ఫార్మ్ అంటే యువతని, ఒక్కొక్క గ్రామానికి సంబంధించిన వ్యక్తులను అడుగుతున్నారు, మీరు చెప్పండి, సూచించండి, మీరు మాకు సలహాలు ఇవ్వండి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా పురోగతి సాధించాలని చెప్పేసి. అటువంటి ప్రజ్వల ఛాలెంజ్ని ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ వారు ప్రారంభించారు అంటారు? సో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు గ్రామీణాభివృద్ధి అంటే దేశం అనేది గ్రామాల్లోనే నివసిస్తుంది అని మహాత్ముడు చెప్పిన మాటలు. దాని ఆధారంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 40 పంచాయతీ రాజ్ ఇటువంటి అంశాలు లింక్ చేసుకోండి. 73వ రాజ్యాంగ సవరణ, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. గ్రామ సభ ఆర్టికల్ 243 క్లాజ్ ఏ, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్. ఇటువంటి టాపిక్స్ వార్తలకు వచ్చినాయంటే ఇవన్నీ ఎలివేట్ అవుతాయి సబ్జెక్ట్కి సంబంధించి. మనకు రీసెంట్గా డైనమిక్ టాపిక్ వార్తలకు వస్తే దానికి సంబంధించి స్టాటిక్ టాపిక్ నుండి ఎగ్జామినర్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఆ విధంగా
సో ముఖ్యమంత్రి ఆవాసీయ భూ అధికార్ యోజన, ముఖ్యమంత్రి ఆవాసీయ భూ అధికార్ యోజన అనే ఒక అంశం ఇటీవల వార్తలు ఇచ్చింది. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 4 రోజున ప్రారంభించిన ప్రత్యేకమైన పథకం. ఈ పథకంలో భాగంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే పేద వర్గానికి సంబంధించి పేదవారు ఉంటారో, బిలో పావర్టీ లైన్గా బతుకుతున్నారో వారికి భూమి లేని నిర్వాసితులు అంటే ఆవాసం లేనివారు, ఆవాసం ఉన్న వాళ్ళు ఆవాసితులు అంటారు. భూమి లేని నిర్వాసితులకు భూ పంపిణీ కార్యక్రమమే ఈ ముఖ్యమంత్రి ఆవాసీయ నివసించడానికి భూ అధికారి యోజన, భూ హక్కు పత్రాలను జారీ చేసే పంపిణీ చేసే ఒక ప్రత్యేక కార్యక్రమం మధ్యప్రదేశ్ కూడా ఇంపార్టెంట్ స్టేట్ టు బి ఫోకస్డ్ ఫర్ కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఇటీవల మధ్యప్రదేశ్ తరచూ వార్తలకు వస్తుంది. ఎక్కువగా గో సంరక్షణ కార్యక్రమాలు. దేశంలోనే మొట్టమొదటిసారి గౌ క్యాబినెట్ని ఏర్పాటు చేసిన రాష్ట్రం మధ్యప్రదేశ్. అండ్ ఇటీవల కాలంలో గోవుల కోసం ప్రత్యేకంగా గోపాష్టమి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం హమారా ఘర్ హమారా విద్యాలయ అనే ఒక అంశంతో వార్తలకు వచ్చింది మధ్యప్రదేశ్. అండ్ ఇటీవల కాలంలో గ్వాలియర్ మరియు ఓర్చా అనే 2 పురాతన ప్రాంతాలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీస్గా గుర్తింపు పొంది వార్తల్లోకి వచ్చాయి. ఇటువంటి అంశాలను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి లింక్ చేసుకోండి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ డెవలప్మెంట్ స్కీమ్, బైండ్ అనే ఒక స్కీమ్ ఈరోజు వార్తలు ఇచ్చింది. బైండ్ స్కీమ్ అంటాం. బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ డెవలప్మెంట్ స్కీమ్. ఈ పథకానికి ఇటీవల కేంద్ర క్యాబినెట్ ఆమోదాన్ని తెలిపింది. గత జనవరి 4వ తేదీన కేంద్ర క్యాబినెట్ సమావేశం జరిగింది. కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందబడిన కార్యక్రమమే ఇది. గ్రీన్ హైడ్రోజన్ కూడా ఆమోదం తెలపడం జరిగిందని 19,000 crores అని నిన్న క్లాస్లో మనం చూసాం. ఈరోజు ఇది బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బ్రాడ్కాస్టింగ్ అంటే డిజిటల్ టెక్నాలజీ సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సౌకర్యాలు కల్పించే, నెట్వర్క్ని అభివృద్ధి చేసే కార్యక్రమం. దీని యొక్క విలువ ఎంత అంటే 2539.61 crores భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేయాలి. క్యాబినెట్ అప్రూవ్స్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్, కేంద్ర ప్రభుత్వ పథకం అన్నట్టు. బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ డెవలప్మెంట్ స్కీమ్ బైండ్ అవుట్లే ఎంత అంటే ఎస్టిమేట్ ఎంత అంటే 2539.61 crores. ఇది యొక్క ఉద్దేశం ఏదో చూద్దాం. డెవలప్మెంట్ ఆఫ్ హై క్వాలిటీ కంటెంట్ ఫర్ బోత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఆడియన్స్. సో జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వారికి హై క్వాలిటీ కాంటెంట్ని అందజేయడం. అవైలబిలిటీ ఆఫ్ డైవర్స్ కాంటెంట్ బై అప్గ్రేడింగ్ కెపాసిటీ ఆఫ్ డిటిహెచ్ ప్లాట్ఫామ్ టు అకామిడేట్ మోర్ ఛానల్స్, డిటిహెచ్ ప్లాట్ఫామ్కి సంబంధించి. సో ఇదొకటి. ఓకేనా? సో ఏం లేదు, బైండ్ ప్రోగ్రామ్ ఇటీవల వార్తలకు వచ్చింది. దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, యాక్రోనిమ్ ఏంటి అంటారు. దట్స్ ఇట్. అండ్ సౌరశక్తితో యవ్వనం అనే ఒక అంశంతో శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. వృద్ధాప్యాన్ని సౌరశక్తితో నెమ్మదింపజేయొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. జన్యు మార్పిడి చేసిన మైటోకాండ్రియా చెప్పులాంటి షేప్ ఉంటుంది కదా, అది మైటోకాండ్రియా సౌరశక్తిని, సోలార్ ఎనర్జీని రసాయనిక శక్తిలా మార్చి కణాలు ఎక్కువ కాలం మనుగడ సాగించేలా చేయగలవని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏలిక పాములపై చేసిన ఈ పరీక్షలో పరిశోధకులు విజయం సాధించారు. వయసుతో పాటు వచ్చే వ్యాధులకు కొత్త చికిత్సా విధానాలను కనుగొనేందుకు, వయస్సును తగ్గించేందుకు ఈ పరిశోధన దోహదం చేస్తుందని యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ వాషింగ్టన్లో ఉంది. రోచెస్టర్ మెడికల్ సెంటర్ మరియు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ శాస్త్రవేత్తల బృందం ప్రయోగం చేసింది. ఇటువంటి అంశాలు మీకు ఎస్ఎన్టీలో ఇంపార్టెంట్. ఎస్ఎన్టీలో అన్ని కూడా ఇన్నోవేటివ్ టాపిక్స్ ఉంటాయి. ఎస్ఎన్టీ అంటేనే అప్డేట్. ఎక్కువగా మీకు జనరల్ స్టడీస్లో పాలిటీకి సంబంధించి, ఎకానమీకి సంబంధించి, ఎస్ఎన్టీకి సంబంధించి, ఎన్వైర్న్మెంట్కి సంబంధించి ఎక్కువగా స్టాటిక్ టాపిక్స్ కంటే డైనమిక్ టాపిక్స్కి అంటే వర్తమాన అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. వాటి నుండి ఎగ్జామినర్ క్వశ్చన్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి అంశాలు మీకు తరచు చెప్తున్నాను, వీటిని జోడించండి, లింక్ చేయండి, సరిపోతుంది. అండ్ రైజ్ అనే ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్, ఒక స్పిరిచువల్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ వార్తలోకి వచ్చింది. రైజ్ అంటే ఏంటంటే రైజింగ్ ఇండియా త్రూ స్పిరిచువల్ ఎంపవర్మెంట్. రైజింగ్ ఇండియా త్రూ స్పిరిచువల్, ఆధ్యాత్మికతతో భారతదేశాన్ని ఎంకరేజ్ చేయడం. రైజింగ్ ఇండియా త్రూ స్పిరిచువల్ ఎంపవర్మెంట్. బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో ఇటీవల
రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. సో గుర్తుంచుకోండి, రాజస్థాన్ మౌంట్ అబు ప్రాంతంలో జరిగింది. అబు రోడ్ ప్రాంతం, అబు అనే ప్రాంతం ఉంటుంది రాజస్థాన్లో, అక్కడ జరిగింది. ఈ ప్రోగ్రామ్ని, రైజ్ ప్రోగ్రామ్ని ఎవరు లాంచ్ చేశారు, ఎవరు అఫీషియల్గా పార్టిసిపేట్ చేశారంటే భారతదేశంలో ప్రథమ పౌరులుగా చెప్పుకునే రాష్ట్రపతి గారు. ప్రస్తుత రాష్ట్రపతి ఎవరు? మనకి ద్రౌపది ముర్ము గారు రైజ్ ప్రోగ్రామ్ని, ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని, రైజింగ్ ఇండియా త్రూ స్పిరిచువల్ ఎంపవర్మెంట్ అనే ఒక ప్రోగ్రామ్ని పార్టిసిపేట్ చేశారు, రాజస్థాన్లో ఆవిష్కరించారు. ఇంపార్టెంట్. ఎవరి నిర్వహణ అంటే బ్రహ్మకుమారీస్, గుర్తుంచుకోండి. అండ్ ఒక టెంపుల్ వార్తలోకి వచ్చింది తమిళనాడు సంబంధించి. తమిళనాడు అంటేనే టెంపుల్ సిటీ ఇన్ ఇండియా. సో వైకుంఠ ఏకాదశి గడిచిన సోమవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా సుమారు 2000 ఏళ్ల నాటి ఆలయంలోకి 200 ఏళ్ళు 200 ఇయర్స్ బ్యాక్ టెంపుల్ వార్తలోకి వచ్చింది. దళితులు తొలిసారి ప్రవేశించారు. దళితులు తొలిసారి, ఇంపార్టెంట్. దళితులకు సంబంధించి ఇప్పటివరకు దళితులు ప్రవేశించలేదంట, అలా వార్తలకు వచ్చింది. దళితులు తొలిసారి ప్రవేశించారు. తమిళనాడులోని కాళ్ళకురిచ్చి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కాళ్ళకురిచ్చి చిన్న సేలం పట్టణం సమీపంలోని ఎదుటవాయినాదం గ్రామంలో చారిత్రక వరదరాజ పెరుమాల్ దేవాలయం ఉందట. వరదరాజ పెరుమాల్ ఎక్కడిది? తమిళనాడులోని కాళ్ళకురిచ్చి డిస్టిక్లో చిన్న సేలం అనే ఒక పట్టణ సమీపంలో ఎదుటవాయినాదం అనే ఒక గ్రామంలో ఉన్న వరదరాజ టెంపుల్లోకి 200 ఏళ్ళ చరిత్ర ఉన్న టెంపుల్లో మొదటిసారి దళితులు ప్రవేశించారు. వారంతా ఆ టెంపుల్లోకి అనుమతించాలి అని చెప్పేసి నిరసనలు కూడా చేశారు చరిత్రలో. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా వాళ్ళు టెంపుల్ ఎంట్రీని పొందారు. ఇక్కడ తమిళనాడు అనేది చాలా ఇంపార్టెంట్ స్టేట్. ఇటీవల దేవాలయాల్లో దళితులని కూడా అర్చకులుగా, అంటే పూజారులుగా అనుమతులు ఇస్తూ వార్తలు ఇచ్చిన రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం. మహిళలకు కూడా దేవాలయంలో పూజారులుగా అవకాశం ఇచ్చిన రాష్ట్రం తమిళనాడు. తమిళనాడు ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్టేట్ టు బి ఫోకస్డ్. అందులో వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమాలు కూడా ఇటీవల తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి తరచూ వార్తలకు వస్తున్నాయి. ఇటువంటి అంశాలు ప్రత్యేకంగా చూడండి తమిళనాడు సంబంధించి. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫేషియల్ రికగ్నిషన్ అంశాన్ని అమల్లోకి తీసుకొస్తున్నామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రత్యేక ప్రకటన. నెలాఖరు కల్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఫేషియల్ రికగ్నిషన్ని అమలుకి తీసుకొస్తారంట. మొదటిగా గ్రామ వార్డు సచివాలయ వాళ్ళకు కూడా ముఖ గుర్తింపుని అమలు చేయబోతున్నట్ట. ఫేషియల్ రికగ్నిషన్ అంటే బయోమెట్రిక్ హాజరు అని గుర్తుంచుకోండి. ఫేషియల్ రికగ్నిషన్ అండ్ దీని ద్వారానే పెన్షనర్కి సంబంధించిన బెనిఫిట్స్ కానీ అన్ని రకాలుగా ఫేషియల్ రికగ్నిషన్ని అఫీషియల్గా ప్రారంభించబోతున్నారు అన్ని సెక్టర్స్లో కూడా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకంగా వార్తలకు వచ్చింది. అండ్ ఒక సీనియర్ రాజకీయ నాయకుడు ఇటీవల మరణిస్తూ వార్తలు నిలిచారు. ఈశాన్య రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, సీనియర్ రాజకీయ నాయకుడు, బీజేపీ మిత్రపక్షమైన ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర అధ్యక్షులు, త్రిపుర రాష్ట్ర అటవీ రెవెన్యూ శాఖల మంత్రి, ప్రస్తుతం మంత్రిగా పనిచేస్తున్నారు, విధుల్లో ఉన్నారు. త్రిపుర రాష్ట్ర అటవీ రెవెన్యూ శాఖల మంత్రి నరేంద్ర చంద్ర దెబ్బరమ్మ గారు మరణిస్తూ వార్తలకు వచ్చారు. వృద్ధాప్య సమస్యలు, అనారోగ్య సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అగర్తలో మరణిస్తూ వార్తలకు వచ్చారు. సో ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చిన నరేంద్ర చంద్ర దెబ్బరమ్మ ఏ రాష్ట్రం అంటే త్రిపురలో ప్రస్తుతం యాక్టివ్ మినిస్టర్గా ఉన్నారు, అటవీ రెవెన్యూ శాఖల మంత్రిగా. సో బీజేపీ మిత్రపక్షానికి సంబంధించిన నాయకుడు, ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు. అండ్ ఇటీవల వార్తలు నిలిచిన అంబేద్కర్ ఏ లైఫ్ అనే ఒక పుస్తకం వార్తలు నిలిచింది. అంబేద్కర్ ఏ లైఫ్ అనే ఒక పుస్తకం వార్తలు నిలిచింది. ఆ పుస్తకం యొక్క రచయిత ఎవరంటే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత శశి థరూర్ గారు. సో కేరళ రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖ రాజకీయ నాయకులు శశి థరూర్ గారు. ఇంగ్లీష్లో వాగ్దాటి, ఇంగ్లీష్లో తాను వాడే పదాలు చాలా అద్భుతంగా ఉంటాయి. కొన్ని పదాలు డిక్షనరీలో వెతకడానికి కూడా సమయం పట్టే పదాలు వాడతారు, అంత టఫెస్ట్ ఇంగ్లీష్ హై పిచ్లో వాడతారు. అటువంటి శశి థరూర్ గారు రాసిన ఒక పుస్తకం అంబేద్కర్ ఏ లైఫ్ అనే ఒక పుస్తకం ఈరోజు మరొకసారి వార్తల్లోకి వచ్చింది. జస్ట్ గుర్తుంచుకొని సరిపోతుంది. అండ్ రానున్న పోటీ పరీక్షలో అంబేద్కర్ గారి గురించి ఏదో ఒక ప్రశ్న రావచ్చు ఖచ్చితంగా. ఇటీవల తరచూ అంబేద్కర్ గారి వార్తలకు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోనసీమ జిల్లాకి అంబేద్కర్ గారి పేరు. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు. అండ్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవాన్ని ప్రత్యేకంగా సామాజిక న్యాయ దినోత్సవంగా, డే ఆఫ్ ఈక్వాలిటీగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అండ్ ఇటీవల కరేబియన్ దీవుల్లో అంబేద్కర్ స్ట్రీట్ వార్తలోకి వచ్చింది.
ఇటువంటి అంశాలు. అండ్ కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ గారికి సంబంధించి వారి చరిత్రలో చోటు చేసుకున్న 5 ఘటనలకు ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలను పంచతీర్థ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేస్తుంది. ఇవన్నీ ఇంపార్టెంట్. సో అంబేద్కర్ గారి గురించి రానున్న పోటీ పరీక్షలు ఖచ్చితంగా ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. స్టాటిక్ అంశాలు చరిత్ర గురించి కూడా లింక్ చేసుకోండి. సో ఇవి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం బిర్సా ముండా హాకీ స్టేడియం ఇటీవల బిర్సా ముండా హాకీ స్టేడియం రూర్కెలా సిటీలో ప్రారంభమైంది. జల్లికట్టు వార్తలు నిలిచిన జల్లికట్టు తమిళనాడు సంబంధించి. అండ్ ఇటీవల కాలంలో 929 అనే ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమం త్రిపుర రాష్ట్రానికి సంబంధించి. ప్రజ్వల ఛాలెంజ్ వార్తల్లోకి వచ్చింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన కార్యక్రమం. ముఖ్యమంత్రి ఆవాసీయ భూ అధికార్ యోజన అనే ఒక ప్రత్యేకమైన భూ పట్టా పంపిణీ కార్యక్రమం. అండ్ బైండ్ అనే ఒక ప్రోగ్రామ్కి కేంద్ర క్యాబినెట్ ఆమోదం. బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ డెవలప్మెంట్ స్కీమ్. అండ్ సౌరశక్తితో యవ్వనం అనే అంశంతో వార్తలు నిలిచిన వాషింగ్టన్ శాస్త్రవేత్తలు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ మెడికల్ సెంటర్. అండ్ రైజింగ్ ఇండియా త్రూ స్పిరిచువల్ ఎంపవర్మెంట్ అనే ఒక ప్రోగ్రాం వార్తల్లోకి వచ్చింది. అండ్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా 2000 ఏళ్ల నాటి తమిళనాడు రాష్ట్రంలోని ఒక దేవాలయం వరదరాజ దేవాలయం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. దళితులకు మొదటిసారి దేవాలయ ప్రవేశం ఆ దేవాలయంలోకి. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ గుర్తింపు హాజరు అనేది అమలులోకి తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అండ్ త్రిపుర రాష్ట్రానికి సంబంధించిన సీనియర్ రాజకీయ నాయకుడు నరేంద్ర చంద్ర దెబ్బర్మ వారు మరణిస్తూ వార్తలు నిలిచారు. అంబేద్కర్ ఏ లైఫ్ అనే ఒక పుస్తకాన్ని రచిస్తూ వార్తలోకి వచ్చారు శశి తరూర్ గారు. ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.